నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయింది. అంటే ఆ దేవాలయానికి ఇప్పుడు పూర్తిగా పరిపూర్ణత వచ్చింది అని చెప్పాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఇప్పుడు ఆ దేవాలయానికి ఒక పరిపూర్ణత వచ్చింది. ఎందుకు అంటే ఏ దేశానికైనా ఏ దేవాలయానికైనా సరే జెండా అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. మరి ఈ అయోధ్య రామ మందిరం జెండా గురించి కనుక చూసుకున్నట్లయితే ఆ జెండాలో ప్రతిదానికి కూడా ఒక భౌతిక పరమైనటువంటి అర్థం ఉంటుంది, తార్కిక పరమైనటువంటి అర్థం కూడా ఉంటుంది. ఈ రోజున అయోధ్య రామ మందిరం జెండా గురించి కనుక తీసుకున్నట్లయితే ఆ జెండా కాషాయ రంగులో ఉంది. దాని మీద కొన్ని సింబల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అయితే ఈ జెండా ఏమిటి అన్నట్లయితే ఈ కాషాయ రంగు, దీన్ని కేసరి అని చెప్పనాలి. ఈ మనకి భారతదేశ జెండాకు కూడా కేసరి రంగే ప్రధానం ఫస్ట్ లో ఉండేది. త్యాగం, దృఢత్వం, విజయం, ధర్మయుద్ధం ఇవన్నీ కూడా ఈ రంగుని సూచించేటువంటి అంశాలు. అంటే సనాతన ధర్మాన్ని సూచించేటువంటి ఒక పవిత్రమైన రంగుగా దీన్ని ఈ కేసరి కలర్ ని కాషాయ రంగుని భావిస్తారు. ఇక హనుమంతుడు, వనవాస కాలం, యుద్ధ భూమి ఇవన్నీ కూడా ఈ రంగుతో అనుబంధమై ఉన్నాయని కూడా రామాయణంలో చెప్తూ ఉంటారు. సో రామ మందిరపు జెండా ఒక త్రికోణాకారంలో అంటే వజ్రాకృతి పై భాగంలో ఉంటుంది. ఇది ఏంటి దీనికి యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఇది దుష్ట సంహారం చేస్తూ దైవిక శక్తిని ఉద్దీపన చేస్తూ ధర్మ రక్షణకి ప్రధానంగా సూచిగా నిలబడుతుంది. త్రికోణం అంటే ఇందులో ఒక శక్తి ఉందన్నమాట, త్రికోణం యొక్క అర్థం. సో ప్రార్థనలు ఇవన్నీ కూడా ఇక్కడికే చేరతాయి చివరిగా అంతిమంగా అనేటువంటిది. ఇక దాని మీద ఉన్నటువంటి బాణం, ఈ బాణం అనేటువంటిది కూడా ధర్మం కోసం, పోరాటం కోసం, అన్యాయం మీద న్యాయం గెలవటం, సాహసానికి ప్రతీకగా ఉండటం, శ్రీరాముని పరాక్రమానికి ఒక ప్రతీకగా ఉండటం అనేటువంటిది ఇందులో ఉండేటువంటి అంశాలు. సో మందిరపు రామ మందిరం జెండాలో హనుమంతుడి గద అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది భక్తి, విశ్వాసానికి ఒక సూచి. తర్వాత విజయం అనేటువంటి దానికి కూడా, అంకిత భావానికి కూడా ఇవి సూచిగా చెప్పుకోవాలి. సో హనుమాన్ ఉన్నాడు అని అంటే ఆ ప్రాంతం ఏంటంటే అది ఒక స్థలంగా మనం భావించడానికి వీలేదు, ఒక శక్తిగా, దైవశక్తిని నడిపించేటువంటి దీనిగా భావించాలి అని చెప్తారు. ఇక అన్నిటికంటే మించి ఆ జెండాలో ఉన్నటువంటి సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. సూర్యుడి గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ రాముడు నిత్యం కొలిచేటువంటి ఎవరిని అంటే ఆయన కులదైవం అయినటువంటి సూర్యుడిని. ఎందుకంటే వారు సూర్యవంశస్థులు, అందుకని అక్కడ సూర్యుడిని పెట్టారు. ఇక సూర్యుడి గురించి తార్కిక పరంగా చెప్పాలంటే చాలా అనేకమైనటువంటి అంశాలు ఇందులో వస్తాయి. మనకు తెలిసిందే సూర్యుడి యొక్క ఆకారం, సూర్య కిరణాల ఆకృతి, సూర్యుడి యొక్క ప్రతీక ఈ జెండా మీద ఉన్నప్పుడు సూర్యవంశం యొక్క మహిమకి ఇది ఒక శాశ్వత ప్రకాశాన్ని, ఆధ్యాత్మిక వెలుగునివ్వటమే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది ఒక వెలుగునిచ్చేటువంటి చిహ్నంగా దీన్ని చూడాలి. ఆ జెండాలో శ్రీరామ్, రామ్, ఓం లాంటి లేఖనాలు కూడా అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి జపానికి, ధ్యానానికి, అంతఃకరణ శుద్ధికి, అనంత శక్తిని సూచించేటువంటి విధంగా కూడా ఇవన్నీ ఉంటాయి అనేటువంటి తెలుస్తుంది. జెండా పొరల్లో బంగారపు అంచులు ఉన్నాయి. ఇవేంటంటే దైవం యొక్క వైభవాన్ని, ఆలయ మహిమని, దేవతల యొక్క కటాక్షాన్ని, వెలుగుని, ఆ ప్రకాశాన్ని సూచించేటువంటి అర్థాలు అని చెప్పని చెప్తున్నారు. రామ మందిర ఆ జెండాలో ప్రతి చిహ్నం కూడా ధర్మం, శక్తి, త్యాగం, భక్తి, రక్షణ ఇవన్నీ కూడా అందులో నిబిడీకృతం ఉన్నాయి. ఇది ఆ ధ్వజస్తంభం యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత అనేటువంటిది చెప్పాలి. ఈ జెండాలో మళ్ళీ ఇక్కడ సూర్యుడు మాత్రమే కాకుండా ఇంకో ఆసక్తికరమైనటువంటి చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టు ఏంటి అన్నట్లయితే దీన్ని చెప్పుకోవాలంటే ఇది చాలా విలక్షణమైనటువంటి చెట్టు. దీన్ని కోవిదర చెట్టు అంటారు. అంటే ఇటు మందారాన్ని, పారిజాతాన్ని రెండిటిని కూడా అంటకట్టి దాని నుంచి ఒక కొత్త సృష్టిని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీన్ని కశ్యప మహాముని సృష్టించారని చెప్తారు. ఆ చెట్టు కూడా అందులో ఇమిడ్చారు. ఇటు అసలు ఏంటి ధ్వజస్తంభం యొక్క సిగ్నిఫికెన్స్ ఎందుకు అంటే ఇది 3 లోకాలని కూడా లింకప్ చేస్తూ ఉంటుంది. అంటే భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, ఈ 3 లోకాలకి కూడా
కనెక్టెడ్ గా ఉండేటువంటిదే ఈ ధ్వజస్తంభం. సో ఇది ఒక రేడియో టవర్స్ సిగ్నల్స్ ని ఏ విధంగా అయితే పంపిస్తుందో ధ్వజస్తంభం కూడా అదే విధంగా. మీకు పిడుగులు అవన్నీ పడినప్పుడు చూడండి, చాలా వరకు దేవాలయాలు ఎందుకు అంత సేఫ్ గా ఉంటాయంటే ఈ ధ్వజస్తంభం పైన ఉండేటువంటి పాయింటర్స్ ఏవైతే ఉంటాయో అవి పిడుగులను పక్కకు తోసేస్తాయని చెప్పని చెప్తారు. అంటే ఆ రోజుల్లోనే ఈ ఆగమ శాస్త్రంలో కాస్మిక్ ఎనర్జీకి ఏ విధంగా ఎక్కడ ఎలా ఉండాలనే దాన్ని కూడా ఈ ధ్వజస్తంభాల ద్వారానే సూచించారు. ఇక ఆలయాల్లో గరుత్మంతుడి చిహ్నం ఉంటుంది, ఏది వైష్ణవ ఆలయాల్లో, శైవ ఆలయాల్లో నంది ధ్వజం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే నెగటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా పారద్రోలి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఒక ప్రశాంతత అనేటువంటిది సిద్ధించడానికి ప్రతీకగా ఉంటుందనేది చెప్తారు. సో అంతేకాకుండా ఆగమ శాస్త్రం ప్రకారం, వాస్తు శాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం ఈ ధ్వజస్తంభానికి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇదంతా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఆ విషయాలన్నీ అలా ఉంచినట్టయితే అసలు ఈ ధ్వజాలు ఈ జెండాలు ఏంటి? మహాభారతంలో కూడా చూసినట్లయితే చాలా ఆసక్తికరంగా ఒక్కొక్క రథానికి ఒక జెండా ఉంటుంది. ఆ జెండా మీద చిహ్నాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటి గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తా. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక పద్యం ద్వారా కూడా ఇది ఉంటుంది. అది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.